అవినీతి అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లతో వీళ్ళకి చెక్కబదం చేసే వాళ్లతో వార్డులోకి పంపించి బలవంతంగా పార్టీ సభ్యత్వం నమోదు చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందో కూడా పార్టీ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించాలి. అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో చూస్తే 2016లో నేను నా సొంత డబ్బు 60,000 తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చెల్లించి నేను సభ్యత్వం నమోదు చేశాను. ఈసారి ₹1,00,000 ఖర్చు పెట్టి దాదాపు 1000 మందికి సభ్యత్వ నమోదు ఉచితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం తప్పుగా కనిపించిందా, లేకపోతే ఆ నిర్ణయంలో ఏం లోటు కనిపించిందని వీళ్ళు అనవసరంగా వార్డులోకి ప్రవేశించి సభ్యత్వ నమోదు పూనుకున్నారో దయచేసి మాకు తెలియజేయాలని పత్రికాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఏమంత బాధ మీకు? మీరు ఎలాగో పదవులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కలిసి మీరు పార్టీ కోసమో పార్టీ కార్యకర్తల కోసమో ₹1 ఖర్చు పెట్టడానికి మీరు వెనకాడొచ్చు. కానీ ఏ పదవులు లేని మేము నిస్వార్థంగా ₹100 ఖర్చు పెట్టి, అంటే సుమారు 1000 మంది ఓటర్లకి సభ్యత్వం నమోదు చేయించాలని చెప్పి ₹1,00,000 ముందు పెట్టి ఖర్చు పెట్టి సభ్యత్వం నమోదు చేయడానికి ముందుకు వస్తే మీకు ఎందుకంత బాధ? కనీసం మాకు ఒక విషయ పరిజ్ఞానం లేకుండా, మాకు సమాచారం లేకుండా వార్డులో ప్రవేశించి ఎందుకు పార్టీని ఇంత దుస్థితికి తీసుకెళ్తున్నారు? మాకు సమాచారం ఇవ్వకుండా వార్డులోకి వచ్చి సభ్యత్వం చేయవలసిన దారిద్ర్యం ఎందుకు వచ్చింది? కర్మ మీకు ఏం పట్టింది? ఇంకా టైం ఉంది. మేము ఈ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కార్యకర్తకు సభ్యత్వ నమోదు ఉచితంగా చేయాలనుకున్నప్పుడు మీరు వార్డులోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని గజిబిజి చేయడం, నగిరిలో తెలుగుదేశం పార్టీ చిరునామాను గల్లంతు చేయాలనే ఒక దుర్నీతి ఆలోచనే తప్ప మీకు మంచి చేయాలనే ఆలోచన లేదు. నగిరి తెలుగుదేశంలో 2014 నుంచి పార్టీ సీనియర్ నాయకులు 1983 నుంచి పార్టీ కష్టపడిన వాళ్ళు ఎవ్వరూ కనిపించడం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గుర్తించాలని మనవి.